నమస్కారం అండి. ఎవరు అవునన్నా కాదన్నా మార్చి నెలలో మేషరాశి వారికి జరగబోయేది ఇదే. మీ పనులన్నీ పక్కన పెట్టి వెంటనే ఈ వీడియో చూడండి. లేదంటే మీ చేతికందే అదృష్టాన్ని మీరే జారవిడుచుకుంటారు. 2026 మార్చి నెల మేషరాశి వారికి ఒక అద్భుతమైన మలుపు కాబోతోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ నెలలో గ్రహాల స్థితిగతులు, ముఖ్యంగా మీ రాశి అధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో జరిగే మార్పులు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయో ఈ వీడియోలో మనం శాస్త్రోక్తంగా తెలుసుకుందాం. ఇదేదో పైపైన చెప్పే మాటలు కాదు, గ్రహాల సంచారం మరియు గోచార ఫలాల ఆధారంగా విశ్లేషించిన నిజాలు. వీడియోలోకి వెళ్లే ముందు మేషరాశికి అధిపతి అయిన ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఇప్పుడే ఓం శరవణ భవ అని టైప్ చేయండి. అలాగే ఈ వీడియోను ఒక చిన్న లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీరిచ్చే ప్రోత్సాహం మాకు ఎంతో ముఖ్యం. మేషరాశి వారు సాధారణంగా చాలా ధైర్యవంతులు, మొండి పట్టుదల కలిగిన వారు. అయితే ఈ మార్చి నెలలో మీ రాశి చక్రంలో ఒక అరుదైన గ్రహ కూటమి ఏర్పడుతోంది. దీనివల్ల గత కొన్ని నెలలుగా మీరు పడుతున్న కష్టాలకు, ఎదురు చూస్తున్న ఫలితాలకు ఒక ముగింపు లభించబోతోంది. ముఖ్యంగా మార్చి 2వ వారం తర్వాత మీ జాతకంలో ధనస్థానం అత్యంత బలంగా మారుతుంది. అయితే ఇక్కడే మీరు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదృష్టం తలుపు తట్టినప్పుడు దాన్ని పట్టుకోకపోతే అది మళ్ళీ రావడానికి చాలా కాలం పడుతుంది. అసలు మార్చి నెలలో మేషరాశి వారికి ఎదురయ్యే ఆ అద్భుతమైన అవకాశం ఏంటి? ఏ గ్రహం మీకు అనుకూలంగా మారుతోంది? అది మీ ఉద్యోగ వ్యాపారాలను ఎలా మార్చబోతోంది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మార్చి నెలలో మేషరాశి వారికి కలిగే అతిపెద్ద మార్పు ఏంటంటే మీ రాశి అధిపతి అయిన కుజుడు మరియు లాభస్థానంలో ఉన్న శనిదేవుడి అనుకూలత. దీనివల్ల గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు లేదా నిలిచిపోయిన సొమ్ము అకస్మాత్తుగా మీ చేతికి అందుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మార్చి 15వ తేదీ తర్వాత మేషరాశి వారికి గజకేసరి యోగం వంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు మరియు సొంత వ్యాపారం చేయాలనుకునే వారికి ఈ నెల ఒక వరం లాంటిది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అడ్డంకులు ఈ నెలలో తొలగిపోతాయి. అయితే రాహువు యొక్క ప్రభావం వల్ల ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన ధనాన్ని ఎలా దాచుకోవాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారస్తుల విషయానికి వస్తే మీరు కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి మార్చి 3వ వారం అత్యంత అనుకూలమైన సమయం. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారికి చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి, కానీ మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. ఈ నెలలో మీరు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు. ఆ వ్యక్తి వల్ల మీ కెరీర్లో ఊహించని మార్పు రాబోతోంది. అయితే అదృష్టం అందరికీ ఒకేలా రాదు. మేషరాశి వారు ఈ నెలలో ఒక ప్రత్యేకమైన నియమాన్ని పాటించాలి. ఆ నియమం ఏంటి? అలాగే మీ కుటుంబ జీవితంలో మరియు ఆరోగ్య విషయంలో మీరు తీసుకోవలసిన జాగ్రత్తలేంటి అనేది ఇప్పుడు శాస్త్రోక్తంగా తెలుసుకుందాం. కుటుంబ విషయానికి వస్తే మేషరాశి వారికి ఈ మార్చి నెల మిశ్రమ ఫలితాలిస్తుంది. గురుగ్రహం యొక్క శుభ దృష్టి వల్ల ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. గత కొంతకాలంగా దంపతుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి సాన్నిహిత్యం పెరుగుతుంది. అయితే ఈ నెలలో మీ తొందరపాటు నిర్ణయాల వల్ల లేదా కోపం వల్ల కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆవేశాన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న మేషరాశి వారికి ఈ నెలలో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. అలాగే ఇంటి నిర్మాణం లేదా ఆస్తుల కొనుగోలు విషయంలో ఉన్న చిక్కుముడులు వీడిపోతాయి. కానీ శనిగ్రహం యొక్క ప్రభావం వల్ల పనుల్లో కొంత జాప్యం కలిగే అవకాశం ఉంది. అధైర్యపడకుండా పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం మీదే అవుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే మేషరాశి వారు ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రక్తపోటు లేదా ఉదర సంబంధిత సమస్యలున్నవారు ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తత అవసరం. గ్రహాల సంచారం వల్ల మీ మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు కాసేపు ధ్యానం లేదా దైవ ప్రార్థన చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా మేషరాశి వారు ఈ అదృష్టాన్ని పూర్తిగా అందిపుచ్చుకోవాలంటే ఒక చిన్న పని చేయాలి.
జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ నెలలో మీకు ఉన్న దోషాలు తొలగి రాజయోగం పట్టాలంటే మీరొక ప్రత్యేకమైన వస్తువును మీ దగ్గర ఉంచుకోవాలి, లేదా ఒక చిన్న పరిహారం చేయాలి. ఆ రహస్యం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారు ఈ మార్చి నెలలో తమ అదృష్టాన్ని రెట్టింపు చేసుకోవాలంటే జ్యోతిష శాస్త్రం ఒక అద్భుతమైన మార్గాన్ని సూచిస్తోంది. మీ రాశి అధిపతి కుజుడు కాబట్టి మీకు ధైర్యం ఎక్కువ, కానీ ఒక్కోసారి అదే ఆవేశంగా మారి పనులను చెడగొడుతుంది. ఈ నెలలో గ్రహగతులు అనుకూలించిన చిన్నపాటి దోషాలు అడ్డుపడకుండా ఉండాలంటే మీరు చేయవలసిన పనేంటంటే ప్రతి మంగళవారం నియమంగా సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం. ముఖ్యంగా ఈ నెలలో మీ అదృష్టాన్ని పెంచే రహస్యం ఒకటి ఉంది. అదేంటంటే ఒక చిన్న ఎర్రటి గుడ్డలో కొద్దిగా కందులు మరియు ఒక చిన్న రాగి ముక్కను మూటగట్టి మీ జేబులో లేదా మీరు డబ్బులు దాచుకునే చోట ఉంచండి. శాస్త్రరీత్యా రాగి మరియు కందులు కుజుడికి అత్యంత ప్రీతికరమైనవి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో కుజదోషం ఏమైనా ఉన్నా అది తొలగిపోయి మీరు మొదలుపెట్టిన పనులన్నీ సజావుగా సాగుతాయి. వృత్తిపరంగా చూస్తే ఈ నెల 20వ తేదీ తర్వాత మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్నే మార్చేయబోతోంది. అయితే ఆ సమయంలో ఎవరితోనూ అనవసరమైన చర్చలకు వెళ్ళకండి. ముఖ్యంగా శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎదుగుతున్నప్పుడు అడ్డుపడేవారుంటారు, కానీ మీ గ్రహ బలం బాగుంది కాబట్టి వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నెలలో మీరు ఏదైనా కొత్త వాహనం లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలనుకుంటే మంగళవారం కాకుండా గురువారం లేదా ఆదివారం ఎంచుకోవడం ఉత్తమం. ఇది మీ అదృష్టాన్ని మరింత పెంచుతుంది. మరి మేషరాశి వారు ఈ నెలలో అస్సలు చెయ్యకూడని తప్పులేంటి? గ్రహాల అనుకూలతను పూర్తిగా పొందాలంటే చివరిగా మీరు తెలుసుకోవాల్సిన ఆ ఒక్క విషయం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారు ఈ అదృష్ట సమయాన్ని చేజార్చుకోకుండా ఉండాలంటే కొన్ని పనులకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ మార్చి నెలలో మేషరాశి వారికి శని మరియు కుజుల ప్రభావం అతి విశ్వాసం పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల తెలిసిన వారితోనూ గొడవలు పెట్టుకోవడం లేదా అనవసరమైన హామీలిచ్చి చిక్కుల్లో పడడం వంటివి జరుగుతాయి. కాబట్టి ఈ నెలలో మీరు ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టడం కానీ పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం కానీ అస్సలు చేయకండి. ముఖ్యంగా ఈ నెలలో మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించేటప్పుడు నేనొక్కడినే చెయ్యగలను అనే అహంకారాన్ని పక్కన పెట్టి ఇంట్లోని పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల మీకు తిరుగులేని విజయం లభిస్తుంది. అలాగే మంగళవారం మరియు శనివారం రోజుల్లో మాంసాహారానికి మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది మీ రాశిలోని సాత్విక శక్తిని పెంచి గ్రహదోషాల తీవ్రతను తగ్గిస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ నెలలో మీకు ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు బలంగా ఉన్నాయి. అది లాటరీ రూపంలో కావచ్చు లేదా పిత్రార్జిత ఆస్తి రూపంలో కావచ్చు. కానీ అలా వచ్చిన ధనాన్ని వెంటనే ఖర్చు చేయకుండా కొంత భాగం దైవ కార్యాలకు లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల ఆ పుణ్యం మీకు రక్షణ కవచంలా మారుతుంది. గుర్తుంచుకోండి, మేషరాశి వారికి ఈ మార్చి నెల ఒక యుద్ధం లాంటిది కాదు, ఒక అద్భుతమైన అవకాశం లాంటిది. మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకుని ఓపికతో అడుగులు వేస్తే ఈ నెల చివరి నాటికి మీ ఆర్థిక స్థాయి సమాజంలో గౌరవప్రదంగా మారుతుంది. అయితే ఈ మార్చి నెలలో మీ అదృష్ట సంఖ్యలు మరియు అదృష్ట రంగులు ఏవి, ఏ రోజున ముఖ్యమైన పనులు మొదలు పెడితే మీకు విజయం తథ్యం అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారు తమ రోజువారీ పనులలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా గ్రహాల అనుకూలతను మరింతగా పెంచుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం ఈ మార్చి నెలలో మీ అదృష్టాన్ని తెచ్చే రంగులు ఎరుపు మరియు పసుపు. ఏదైనా ముఖ్యమైన ఇంటర్వ్యూకి వెళ్ళినా లేదా వ్యాపార చర్చలు జరిపినా ఈ రంగుల వస్త్రాలు ధరించడం వల్ల మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. అలాగే మీ అదృష్ట సంఖ్యలు 1, 9 మరియు 5. ఈ అంకెలు వచ్చేలా మీ పనులను ప్లాన్ చేసుకుంటే విజయావకాశాలు మెరుగుపడతాయి. వార ఫలాల విషయానికి వస్తే మంగళవారం మరియు గురువారం మీకు అత్యంత బలమైన రోజులు. ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టాలన్నా లేదా శుభకార్యాల గురించి మాట్లాడాలన్నా ఈ రోజులను ఎంచుకోవడం ఉత్తమం. అయితే బుధవారం రోజున మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున వాదోపవాదాలకు దిగడం వల్ల అనవసరమైన మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది. మరో విశేషమైన విషయం ఏంటంటే ఈ నెలలో మేషరాశి వారికి ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది.
ముఖ్యంగా ఉత్తర దిశ వైపు చేసే ప్రయాణాలు మీ వ్యాపారానికి లేదా ఉద్యోగానికి కొత్త దారులు చూపిస్తాయి. ఒకవేళ మీరు విదేశీ ప్రయత్నాల్లో ఉంటే మార్చి 22 తర్వాత మీకు సానుకూలమైన వార్త అందే అవకాశం బలంగా ఉంది. కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఒక రహస్యాన్ని పాటించాలి. మీ ప్రణాళికలను లేదా మీకు అందబోయే అదృష్టాన్ని అందరికీ ముందుగానే చెప్పకండి. జ్యోతిష పరిభాషలో చెప్పాలంటే దృష్టి దోషం వల్ల కొన్ని పనులు చివరి నిమిషంలో ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే మీ విజయం ఖాయమయ్యే వరకు మౌనంగా ఉండడం మేషరాశి వారికి ఈ నెలలో అత్యంత అవసరం. మరి మేషరాశి వారు ఈ నెలలో ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఏ మంత్రాన్ని పఠిస్తే మీ అదృష్టం రెట్టింపు అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారు ఈ మార్చి నెలలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి అదృష్టాన్ని సొంతం చేసుకోవడానికి ఒక శక్తివంతమైన మంత్రాన్ని పఠించడం విశేషమైన ఫలితాలనిస్తుంది. మీ రాశి అధిపతి కుజుడు కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. అలాగే కుదిరితే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మీకు మానసిక ధైర్యం కలగడమే కాకుండా శనిగ్రహ ప్రభావం వల్ల కలిగేటటువంటి జాప్యం కూడా తొలగిపోతుంది. ఇక ఈ నెలలో మీరు తీసుకోవలసిన ఒక తుది హెచ్చరిక ఏంటంటే మార్చి నెల చివరి వారంలో గ్రహాల స్థితిలో కొంత వేగవంతమైన మార్పులుంటాయి. ఈ సమయంలో మీరు ఎవరితోనైనా గొడవ పడితే అది మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించవచ్చు. ముఖ్యంగా పై అధికారులతో లేదా ఇంట్లోని పెద్దవారితో మాట్లాడేటప్పుడు మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించండి, కానీ వాదనలకు మాత్రం దిగకండి. ఓర్పు అనేది ఈ నెలలో మీకు ఒక వజ్రాయుధం లాంటిది. ఆర్థిక పరంగా చూస్తే ఈ నెలలో మీకు రావలసిన పాత బాకీలు వసూలవుతాయి. అయితే అలా వచ్చిన డబ్బును విలాసాలకు ఖర్చు చేయకుండా భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం మేషరాశి వారికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ నెలలో పెరిగిన ఆదాయం వచ్చే నెలలో కూడా కొనసాగాలంటే మీరిప్పుడు తీసుకునే ఆర్థిక నిర్ణయాలే కీలకం కాబోతున్నాయి. చాలామంది మేషరాశి వారు ఈ సమయంలో ఒక పొరపాటు చేస్తుంటారు. అదేంటంటే తమకు అన్నీ తెలుసు అనుకుని ఇతరుల సహాయాన్ని తిరస్కరించడం. ఈ మార్చి నెలలో మీకు ఒక తెలియని వ్యక్తి నుండి సలహా లేదా సహాయం అందవచ్చు. దాన్ని తక్కువ అంచనా వేయకుండా స్వీకరించండి. ఎందుకంటే ఆ సలహాయే మీ అదృష్టానికి తాళం చెవి కావచ్చు. చివరిగా మేషరాశి వారికి నేను చెప్పే మాట ఒక్కటే. ఈ మార్చి నెల మీకు ఒక అద్భుతమైన వరం. గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్న ఈ సమయంలో మీరు మీ సోమరితనాన్ని వదిలి కష్టపడితే మీరు ఊహించని స్థాయికి చేరుకుంటారు. మీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న చీకట్లు తొలగిపోయి కొత్త వెలుగులు వచ్చే సమయం ఆసన్నమైంది. పైన చెప్పిన పరిహారాలను భక్తితో పాటించండి. ఆ సుబ్రహ్మణ్య స్వామి కృపతో మీకు అంతా మంచే జరుగుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా ఈ నెలలో మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు. అయితే ఆ అదృష్టాన్ని నిలుపుకోవాలా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంది. ఆవేశాన్ని తగ్గించుకోండి, ఆలోచనకు పదును పెట్టండి. విజయం మీ పాదాక్రాంతం అవుతుంది. చూశారు కదా, మేషరాశి వారికి మార్చి నెలలో జరగబోయే ఈ అద్భుతమైన విశేషాలను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే ఒక చిన్న లైక్ చేయండి. మీ మిత్రులకు, ముఖ్యంగా మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రాశి ఫలాలు, శాస్త్రోక్తమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. వీడియో ముగించే ముందు మీ అందరికీ అంతా శుభం కలగాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మీ వ్యక్తిగత జాతకం గురించి ఏమైనా సందేహాలు, సలహాలు ఉంటే కామెంట్ రూపంలో అడగండి. తదుపరి వీడియోలో వాటి గురించి చర్చించుకుందాం. వచ్చే వీడియోలో మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.